ఇది అయ్యప్ప స్వామి మహిమను చాటే ఒక శక్తివంతమైన కథ. శబరిమల యాత్ర వెనుక ఉన్న ఆధ్యాత్మిక బలాన్ని, భక్తుడి పట్ల అయ్యప్పకు ఉండే కరుణను ఈ కథ వివరిస్తుంది. శరణాగత రక్షకుడు అయ్యప్ప స్వామి మహిమ. పూర్వం హరిహరాపురం అనే ఊరిలో రాము అనే పేద రైతు ఉండేవాడు. ఎప్పుడూ ఏ కష్టాలు లేని రాముకి ఈ ఏడాది శనిదేవుడు పరీక్ష పెట్టినట్టుగా కష్టాలు చుట్టుముట్టాయి. పొలం ఎండిపోయింది. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చారు. అన్నిటికంటే దారుణంగా అతని చిన్న కూతురు ప్రాణాంతకమైన వ్యాధితో మంచం పట్టింది. ఇన్ని కష్టాలతో దిగులుగా గుడి ముందు ఉన్న అరుగుపై కూర్చున్నాడు. ఇంతలో అతని పక్కన కూర్చున్న ఒక పెద్దాయన ఏమైంది నాయనా అని అడిగాడు. రాము తన కష్టాలన్నిటినీ ఏకరువు పెట్టాడు. అప్పుడు ఆ పెద్దాయన, నీకు పట్టిన శని వదిలి నీ కష్టాలన్నీ తొలగాలంటే అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమల వెళ్ళు నాయనా అన్నాడు. సరేనని రాము అయ్యప్ప మాల వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలో అందరూ, ఒరే రాము, ఇంట్లో పరిస్థితులన్నీ ఇంత కష్టంగా ఉంటే మాల వేయడం ఏంటి అని అన్నారు. కానీ రాముకి నమ్మకం చెదరలేదు. నా కష్టాలు తీర్చేవాడు ఆ శబరీసుడే అని అయ్యప్ప మాల వేసుకున్నాడు. మండలం రోజులు అయ్యప్ప స్వామిని నిష్టగా పూజించి ఇరుముడి కట్టుకొని శబరిమల బయలుదేరాడు. అయితే ఇరుమేలి దాటిన తరువాత దారి తప్పి అడవి లోపలికి వెళ్ళిపోయాడు. అది దట్టమైన అడవి. అర్ధరాత్రి సమయం. చుట్టూ క్రూర మృగాల అరుపులు, గజగజ వణికించే చలి. ఆకాశం ఉరుముతోంది. మేఘాలు పగిలిపోయాయా అన్నట్లు కొండపోతగా వర్షం కురుస్తోంది. అడవిలో చెట్లు కూలుతున్న శబ్దాలు, ప్రవాహాల హోరు. చీకట్లో నడుస్తున్నప్పుడు వర్షం వల్ల జారి ఒక చిన్న లోయలో పడిపోయాడు. ఒళ్ళంతా గాయాలు. కనీసం లేచి నిలబడలేని స్థితి. చుట్టూ చూస్తే దారి తెలీదు. సాయం చేసే మనిషి లేడు. అతని కాలు విరిగి ఎముక బయటకు వచ్చి రక్తం ధారగా కారుతోంది. అయినా రాము తన ఇరుముడిని వదలకుండా తల మీద గట్టిగా పట్టుకొని ఒక రాతి కొండ పక్కన ముడుచుకొని కూర్చున్నాడు. అతని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అప్పటికే 3 రోజులుగా తిండి లేదు. వర్షానికి తడిసి ముద్దయిపోయి తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరం నిప్పులా కాలిపోతుంది. ఒక్క అడుగు కూడా వేయలేని నిస్సహాయత. వణుకుతున్న గొంతుతో, స్వామి, నా భక్తిని పరీక్షిస్తున్నావా లేక నన్ను బలి తీసుకుంటున్నావా? ఆకాశానికేసి చూస్తూ గట్టిగా అరిచాడు. అప్పుడే ఒక పొదల్లోంచి పులి గాండ్రింపు వినిపించింది. ఆ చీకట్లో 2 నిప్పు కణాల్లాంటి కళ్ళు అతని వైపు చూస్తూ అడుగులు వేస్తున్నాయి. అది ఒక క్రూరమైన పెద్ద పులి. రాము కదలలేదు. ఆ పులి బిగ్గరగా గాండ్రిస్తూ ఒక్క ఉదుటున అతని మీదకు దూకడానికి సిద్ధమైంది. మృత్యువు తన కోరలు చాచి రాము ముందే నిలబడింది. స్వామియే శరణం అయ్యప్ప, నీ దర్శన ప్రాప్తం లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను, కానీ నా ఇరుముడిని మాత్రం వదలను తండ్రి అన్నాడు. ఆ పులి అడుగుల శబ్దం దగ్గరవుతోంది. ఆఖరిసారిగా రాము కళ్ళు మూసుకుని స్వామియే శరణం అయ్యప్ప అని గట్టిగా కేక వేశాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుండో ఒక నల్లటి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి రాము ముందు నిలబడింది. ఆశ్చర్యకరంగా ఆ పులి వెనక్కి తగ్గి వెళ్ళిపోయింది. కాసేపటికి దూరం నుండి ఒక దివిటీ వెలుగు కనిపిస్తూ తెల్లని బట్టలు కట్టుకున్న ఒక గిరిజన బాలుడు అక్కడికి వచ్చాడు. ఏమయ్యా, దారి తప్పావా? రా, చెయ్యి పట్టుకో అన్నాడు ఆ బాలుడు చిరునవ్వుతో. రాము ఆశ్చర్యపోయాడు. బాబు, నా కాలు విరిగింది, నేను నడవలేను అన్నాడు. ఆ బాలుడు నవ్వి అక్కడ ఉన్న కొన్ని ఆకులు నలిపి రాము కాలికి పూశాడు. క్షణాల్లో మాయ జరిగినట్టు నొప్పి మాయమైంది. రాము లేచి నిలబడ్డాడు. ఆ బాలుడు రామును అడవిదారిలో నడిపిస్తూ సరిగ్గా శరంగుత్తి వరకు తీసుకువచ్చాడు. ఇక వెళ్ళు, నీ దారి ఇది అని చెప్పి మాయమైపోయాడు. రాము 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నాడు. గర్భగుడిలో అయ్యప్ప విగ్రహాన్ని చూడగానే రాముకు ఒళ్ళు పులకరించింది. ఆ విగ్రహం కళ్ళల్లో చూస్తుంటే ఇందాక అడవిలో తనను రక్షించిన ఆ బాలుడి కళ్ళే గుర్తొచ్చాయి.
నన్ను కాపాడింది సాక్షాత్తు ఆ మణికంఠుడే అని అర్థమై అక్కడే కుప్పకూలి ఏడ్చేశాడు. కన్నీళ్లతో స్వామికి మొక్కుకున్నాడు. స్వామి, నా బిడ్డను నీకే వదిలేశాను అని ప్రార్థించి ప్రసాదం తీసుకొని ఇంటికి తిరుగు పయనమయ్యాడు. యాత్ర ముగించుకొని రాము ఇంటికి చేరుకోగానే అతనికి ఒక అద్భుతం కనిపించింది. మంచం మీద లేవలేని స్థితిలో ఉన్న అతని కూతురు బయట ఆడుకుంటూ ఎదురు వచ్చింది. అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి, మీరు వెళ్ళిన రెండో రోజే ఎవరో చిన్నపిల్లాడు వచ్చి ఈ తీర్థం ఇచ్చి వెళ్ళాడు. అది తాగిన గంటలోనే పాప కోలుకుంది అని చెప్పింది. అతని ఎండిపోయిన పొలంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ సమృద్ధిగా నీరు చేరి మొలకలు వస్తున్నాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చి, రాము, నీవు వెళ్ళిన రోజే ఎవరో కుర్రాడు వచ్చి నీ అప్పులన్నీ తీర్చేశాడు అని చెప్పారు. రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన భక్తిని పరీక్షించి సర్వస్వాన్ని కాపాడింది సాక్షాత్తు ఆ హరిహరసుతుడేనని, భక్తితో పిలిస్తే భగవంతుడు అడవిలోనైనా ఆపదలోనైనా వచ్చి ఆదుకుంటాడు. శరణం అని నమ్మిన వారిని అయ్యప్ప ఎన్నటికీ వదలడు. స్వామియే శరణం అయ్యప్ప. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.